అమ్మా నమస్తే సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు పద్మా జయలక్ష్మీదేవి. నేను 4వ ఎంపీటీసీ మధువేంపల్లి. ఏమైందమ్మా మీకు ఆరోగ్యం పరంగా? కరోనాలో నాకు బ్లాక్ ఫంగస్ వచ్చి నాకు ఆపరేషన్ చేసి కన్ను అవి పనులు అవి ఏం లేవు. నాకు అవినాష్ రెడ్డి సారు నాకు ఎక్కడికి పోయినా కానీ బాగాలని చెప్పారు. అప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు మా ఎంపీ రవికుమార్ రెడ్డి. అప్పుడు ఆయన నాకు స్పందించి 30 లక్షలు చేసే ఇంజక్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. 30 లక్షలు 30 లక్షలు ఇంజక్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. దానివల్ల నేను వాళ్ళ జగన్ సారు అవినాష్ రెడ్డి సార్ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా మరి? ఖచ్చితంగా ఆయనకు ఎప్పుడు జగన్ సార్కు అవినాష్ రెడ్డి సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా జీవితాంతం రుణపడి ఉంటాం. అది మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకున్నారు. అవును, ఇప్పుడు కూడా ఆయన వెంటనే నడుస్తాం మేము ఎప్పటికి కూడా. అవినాష్ రెడ్డి సారు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా నించుంటున్నారు కదా. అవును, మరి ఆయన మీద పోటీగా షర్మిల గారు వస్తున్నారు. ఆమె ఎక్కడ గెలుస్తుందండి? ఆయన ఊరికి కావాల్సిగా వచ్చింది. ఆయన కొన్ని లక్షల మెజార్టీతో గెలుస్తాడు. మరి చాలా మంది కొంతమంది ఏమంటున్నారంటే అవినాష్ రెడ్డి పనులు చేయడం ఏం చేయడం అని చెప్తున్నారు. ఆయన స్పందించినట్టు ఎవరు స్పందించరు. నిజమేనా? నిజం, మాటకి నిజం. మీరే సాక్ష్యం దానికి. అవును, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి చేశారంటే నాకు ఆయనే ఆదరణ. ఆయన నన్ను కాపాడిందే వాళ్ళు అన్నదమ్ముడు ఇద్దరు. గెలిపించుకుంటారా? ఖచ్చితంగా. నేను కూడా కాన్వాస్ పోవాల్సింది, ఎండలు ఉన్నాయని నేను పోలేక మా ఆయన పోతున్నాడు. మీరు ఇప్పుడు ఈ వీడియో జగన్ గారు కానీ అవినాష్ రెడ్డి గారు చూస్తే ఏం చెప్తారు వాళ్ళకి? అవినాష్ గారికి ఏం చెప్తారు? ధన్యవాదాలు తెలుస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని చెప్తాను.